ఇక్కడ మనం ఆదిలాబాద్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ చూస్తే ఐటీ టవర్ ప్రారంభం ఎప్పుడు అని వచ్చింది. నిజంగా ఇక్కడ దాదాపు 40 కోట్లతోటి మరి ఇక్కడ 58 కోట్ల వరకు అంచనా వేసి 58 కోట్లతోటి నిర్మించింది ఐటీ టవర్. ఈ ఐటీ టవర్ అనేటువంటిది మరి పనులు పూర్తయినా మరి ప్రారంభం కాలేదు. ఉపాధి సేవలు లేక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు పోతా ఉన్నారు. మరి ఎందుకు ఇది నిర్మించినట్టు? దీనికోసం ఇంత అందాల అద్భుతంగా నిర్మించి మన అలంకారప్రాయంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వెంటనే ప్రారంభించాలని కోరుతా ఉన్నారు. ఐటీ టవర్ నిర్మాణం పనులు పూర్తయి ఏడాది గడుస్తున్నా ప్రారంభించేందుకు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ వస్తుంది. ₹1,00,00,000 వెచ్చించి నిర్మించినా వృధాగానే మారుతుంది. దేవుడు వరమించిన పూజారి కరుణించిన చందంగా ఐటీ టవర్ పరిస్థితి మారింది. ఏదో చిన్నపాటి కార్యక్రమాన్ని హెలికాప్టర్లలో ఎంతో హడావిడిగా చేసే మంత్రులు ఐటీ టవర్ని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏడాది గడుస్తున్న ముహూర్తం ఖరారు చేయకపోవడంపై ఇక్కడ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. జిల్లా అధికార పార్టీ నేతలు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన వెంటనే టవర్ను ప్రారంభించిన అందులోకి తీసుకురావాలని జిల్లా వాసులు కనీసం ఆ కాంగ్రెస్లో ఉన్న జిల్లా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రెజర్ చేసి దీన్ని ప్రారంభించాలని ఇక్కడ కోరుతా ఉన్నారు. గత 3 ఏళ్లుగా ఎన్టీటీడీ డాటా, బీడీఎస్టీ కంపెనీలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి అంటే గతంలో ఉన్న అప్పుడు 50 లక్షల రూపాయలతోటి మంజూరైతే అప్పటి నుంచి ఈ ఐటీ కంపెనీ జోలికి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి రాలేదు. ఇది చాలా దారుణం. కాబట్టి మరి సౌకర్యాలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. మరి రోడ్లు, భవనాలు, మంచి పార్కింగ్, మంచి గార్డెన్ అన్నీ చేశారు. చూడడానికి అద్భుతంగా ఉంది, కానీ వృధాగా ఉంది. వెంటనే దీన్ని ప్రారంభించాలని కోరుతా ఉన్నారు జిల్లా ప్రజలు. మరో పత్రిక ఇది సాక్షి పత్రిక. మరి ఈ డైలీ న్యూస్లో భాగంగా మనం సాక్షిని కూడా గమనిస్తే ఇక్కడ మనకి ఏం చేస్తే ఏమవునో మంత్రి కొండా సురేఖపై చర్యల విషయంలో కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జన. మన చదువులకి కేంబ్రిడ్జ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి. 50 గజాల్లో 7 అంతస్తుల కుప్పకూలిన భవనం నోటీస్ వచ్చిందా? సర్పై ఈసీ నోటీసులకు ఈసీఐఎల్ నెట్ పోర్టల్ ద్వారా ఓటర్ సమాధానం ఇచ్చే వెసులుబాటు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి రుజువుగా అప్లోడ్ చేయొచ్చు, కానీ నోటీసులు ఎవరికి వస్తాయో తెలియక ఓటర్లు ఆందోళన. అట్లాగే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 22A రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. ఊడిన కుట్లు, కొలతల్లో పాటలు, ఆడితే చిరిగిపోతాయి, ఉతికితే వెలిసిపోతాయి. చూడండి, ఇది మరి సాక్షి మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు. అందులో ఇది మరి ప్రభుత్వ బడుల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల బట్టల మీద వచ్చినటువంటి కథనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, చేతులు పైకెత్తి చిరిగిన చొక్కాను చూపుతున్న ఈ విద్యార్థి పేరు బోడా సందీప్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపుకుంట్ల పాఠశాల విద్యార్థులకు ఇటీవల పంపిణీ చేసిన యూనిఫామ్. అతన్ని ఇలా చిరిగిన చొక్కా అనేది ఇంకా నిక్కర్ రాలేదు. చూడండి, స్పష్టంగా చూస్తే ఈ చంకలో చినిగినట్టు ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, చంకలో చినిగి. అంటే క్వాలిటీ లేదు ఈ బట్టలు. గవర్నమెంట్ పంపిణీ చేసే బట్టలలో, పిల్లలకి ఇచ్చే బట్టలలో క్వాలిటీ లేదు. ఇక్కడ చూడండి, కుట్లు ఊడిపోయి కొందరికి వదులుగా మరికొందరు బిగుతుగా కనిపిస్తున్న ఈ దుస్తులు స్కూల్ యూనిఫామ్ మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎగుడు దిగుడుగా సైజులకు తోడు అతికినట్టుగా పెద్ద సైజు జేబులతో ఉన్న ఈ దుస్తులకు వేసుకోబుద్ధి కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. చూడండి, ఒక ఆయన కిందికైంది, ఒక ఆయన పైకైంది, ఒక ఆయన సన్నగైంది, ఒక ఆయన లూజ్గా అయింది. విద్యార్థులు నామోషిగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి ఎట్లా అది కంఫర్ట్ లేదు కదా. డబ్బులు పెట్టి ప్రజాధనాన్ని పెట్టి మరి విద్యార్థులకు క్వాలిటీ బట్టలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ నుండి ప్రభుత్వ బడుల విద్యార్థులు యూనిఫామ్ తిప్పలు. 2 నెలలైనా చాలా జిల్లాలో ఇప్పటికీ అందని దుస్తులు అంటే యూనిఫారాలు, పిల్లలకి డ్రెస్సులు అందలేదు. ఈ ఇచ్చిన చోట అరకొరగా ఒక జత మాత్రమే. పెద్దవాళ్ళకు చిన్నవి, చిన్న వాళ్ళకు పెద్దవి. నాణ్యతలను తీసి కట్టే వస్త్రం సరఫరా కుట్టు పనిలో తీవ్ర జాప్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం. మరి ఇట్లాంటి విద్యాశాఖ అధికారులు ఈ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు మరి నిర్లక్ష్యం వహిస్తారా? అంటే వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకుంటారా? లేకపోతే ఇదంతా మనకేంది, గవర్నమెంట్ పిల్లలు కదా, వాళ్ళ వస్తే సాగు మనకేంది అని అనుకుంటారా? ఏందో అర్థం కాదు. కానీ మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలని మరి 2 నెలలైంది. జూన్, జూలై, ఆగస్టు ముగుస్తూ వస్తాను, అంటే దాదాపు 3 నెలలు వస్తూ ఉన్నా. పేద పిల్లలకి ప్రభుత్వ బడుల్లో మరి యూనిఫామ్ లక్షల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బడులకి పంపిణీ చేస్తున్నటువంటి బట్టలు ఇప్పటిదాకా రాలేవనంటే వచ్చిన బట్టలు క్వాలిటీ లేకపోవడం, చిరిగిపోవడం, అట్లాగే ఎగుడుదుగుడుగా ఉండడం, ఇలా ఉంటే ఎట్లా? కాబట్టి ప్రభుత్వం ఇకనైనా
ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే అన్ని జిల్లాలకు బట్టలు, దుస్తులు, యూనిఫారాలు వచ్చేటట్టుగా చేయడం, అట్లాగే క్వాలిటీ ఉండేలా చూడడం, అట్లాగే సైజును బట్టి విద్యార్థులకు సైజును బట్టే వాళ్ళకి అందేలా చూడాలని మరి అందించాల్సి ఉందని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు డైలీ న్యూస్ మీరందరూ చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.